ఒక్కోసారి ఎస్కలేటర్లో భలే టెన్షన్ ఎత్తేయండి. మామూలు టెన్షన్ కాదండి బాబు. ఇప్పుడు మీకు వీడియో చూపించేస్తానండి. అది చూసిన తర్వాత ఆ ఎస్కలేటర్ మీద మీరుంటే అసలు ఎలా ఫీల్ అయ్యేటో మీరే ఊహించుకోండి. మరి ఎందుకమ్మాయి లేనిపోని టెన్షన్? ఊహించుకోవడానికి అట్టే ఉందంటే మరి దాని మీద ఉన్నోళ్ళు అసలు ఎలా ఫీల్ అయ్యారో కదా. కాబట్టి ఎస్కలేటర్ మీద ఎక్కేటప్పుడు కూసంత జాగ్రత్తగా ఉండాలండి. మరి హాయ్ అసలు ఎస్కలేటర్ ఎక్కడానికి కొందరికి భయంగా ఉంటుంది. అసలు దానిని ఉపయోగించకుండా ఏ లిఫ్టో లేకపోతే మెట్లనో ఉపయోగిస్తారు చాలామంది. ఎందుకంటే ఎస్కలేటర్ ఎక్కినప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఒక్కోసారి ప్రమాదం జరిగే వీలుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వీడియో చూస్తే వామ్మో, ఎస్కలేటర్ ఏంటి అంత స్పీడ్గా మూవ్ అవుతోంది అన్న టెన్షన్ కలుగుతోంది. బంగ్లాదేశ్లోని ఢాకా యూనివర్సిటీ విద్యార్థులకు ఊహించని అనుభవం ఎదురైంది. వర్సిటీ క్యాంపస్ లోపల ఉన్న ఎస్కలేటర్ సడన్ గా చాలా ఫాస్ట్ గా మూవ్ అయింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర అలజడి రేగింది. భయాందోళనకు గురయ్యారు. ఢాకాలోని BRAC వర్సిటీలో ఈ ఘటన జరిగింది. కొందరు విద్యార్థులు ఎస్కలేటర్ సాయంతో కిందకు దిగుతున్నారు. ఆ సమయంలో ఎస్కలేటర్పై 20 మంది వరకు స్టూడెంట్స్ ఉన్నారు. ఆ సమయంలో అది చాలా వేగంగా మూవ్ అవుతోంది. టెన్షన్తో ఒక్కసారిగా స్టూడెంట్స్ గట్టిగా కేకలు వేస్తూ కిందకు దూకేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనతో అక్కడ గందరగోళం నెలకొంది. సాంకేతిక సమస్య కారణంగానే ఎస్కలేటర్ ఇలా వేగంగా మూవ్ అయిందంటున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే అని కామెంట్ చేస్తున్నారు.